నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాఖలకు సంబంధించి కూడా ఇంకా కూడా ఒక్కొక్క శాఖకు సంబంధించి మంత్రివర్గం కూడా విస్తరణ కాలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించేటువంటి శాఖ హోం మంత్రిత్వ శాఖ. తెలంగాణకు హోమ్ మినిస్టర్ కూడా ప్రజెంట్ అయితే లేనటువంటి పరిస్థితి. ఆ శాఖ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధీనంలోనే ఉంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా మటుకు తెలంగాణలో అఘాయిత్యాలు, అదేవిధంగా హత్యలు ఇలాంటి రకరకాలుగా పెరిగిపోతున్నాయి. రౌడీజం ఎక్కువ అవుతుంది, గుండాయిజం ఇదంతా కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు కూడా అంటే మామూలుగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఐఏఎస్లతోటి సమీక్ష చేశారు. ఇటు ప్రజాపాలనను నిజంగా సుఖాంతం చేయాలి, ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అన్ని అందాలని కూడా సార్ అయితే చెప్పడం జరిగింది. మంచిగానే ఉన్నది. కానీ తెలంగాణ ప్రజానికానికి రక్షణగా ఉండేటువంటి శాఖ పోలీస్ శాఖ, అదే హోంమంత్రిత్వ శాఖ. మరి ఇప్పటికీ కూడా అంటే కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ అది ఇది అని చెప్తా ఉన్నారు తప్పించి ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్కు రావడమే సరిపోతుంది. కాలయాపన అనేది సాగుతూనే ఉన్నది. మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఇక అప్పుడా అంటే కూడా ఇప్పటికి కూడా రాని పరిస్థితి. ఫిబ్రవరి కూడా అయిపోతుంది. దాదాపు సంవత్సరం నుంచి పైన 2 నెలలు అయింది. ఇప్పటివరకు కూడా ఇంకా కూడా కొన్ని శాఖలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్కరి పేరు వినిపిస్తుంది. ఈ శాఖకు, ఆ శాఖకు, అది ఇదని రకరకాలుగా పేర్లు వినిపిస్తున్నాయి. వినిపించడమే కానీ ఇప్పటి వరకు ఈ మంత్రి శాఖను కూడా అప్పగించిన పరిస్థితి అయితే లేదు. మంత్రిత్వ శాఖ గురించి ఐఏఎస్లకు సంబంధించి అనేక రకాలుగా మీరు మీటింగ్లు పెట్టి వారికి దిశానిర్దేశం చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఇటు పోలీస్ శాఖ వారితోటి ఐపీఎస్లతోటి ఒక్క మీటింగ్ కూడా పెట్టనే పరిస్థితి. పోలీస్ శాఖ పకడ్బందీగా ఉంటేనే ఇది ఏ రకమైనటువంటి హత్యలైనా, రౌడీజమైనా ఏది కూడా జరగదు. కానీ పోలీస్ శాఖ సక్రమంగా లేకపోవడం వల్ల, వారికి దిశానిర్దేశం చేయకపోవడం వల్ల చాలా మటుకు హత్యలు, చంపడాలు, పొడుచుకోవడాలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. మనం చూసినాం. ఎప్పటికి కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా ఏదైతే 15వ వార్డు కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి సామాజిక వ్యక్తి అయినటువంటి అతను కూడా నిన్న హత్యకు గురికాబడ్డాడు. మరి అతని హత్యకు సంబంధించి పోలీసుల కూడా వైఫల్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు, ప్రభుత్వం వైఫల్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఒక మంత్రిత్వ శాఖ అంటే నిజంగా ఒక రెస్పెక్టబుల్ శాఖ అది. అయినా ఇప్పటికీ కూడా లేకపోతే, నియమించకపోతే ఎట్లా? ఇంకా రానున్న ఇది నిన్న రాజలింగమూర్తి చనిపోయాడు, ఇంకొక రోజు మీ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఇట్లా జరిగితే ఎట్లా పరిస్థితి? మీరంతా కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నారు. మీరు కూడా అటు ఇటు పోతూ ఉంటారు. మీకు గన్మెన్లు ఉన్నప్పటికీ గన్మెన్లు ఎప్పటికీ మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? సరే, ఏదో ఒక టైంలో అటు ఇటు తిరుగుతుంటాడు. మిమ్మల్ని కూడా అటాక్ చేస్తే ఎట్లా? వాళ్ళు ఉన్నారని మీరు బిందాస్గా పోతే ఎవరైనా గురి చూసి కొడితే డైరెక్ట్ గురి తప్పకుండా కొడతారు, డైరెక్ట్ కొడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు? మీకు కూడా ఇబ్బంది వస్తుంది. పోలీస్ శాఖను కూడా పటిష్టం చేయండి, పకడ్బందీ చేయండి. మంచిగా వాటిని ఇక పకడ్బందీ చేస్తే ఇలాంటి హత్యలు, రౌడీజలు వెతుకుంటాయండి. సీసీ కెమెరాలను పెడుతున్నారు పోలీస్ శాఖ తరఫున. సరే, పోలీస్ సేవలు బేస్ట్ అని నేను కూడా అంటే చాలామంది అంటారు. కానీ మరి ఈ సీసీ కెమెరాలు పనిచేస్తనే లేదా? మీరు స్టేట్మెంట్ ఇస్తారు, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఇట్లొచ్చి ఎస్ఐ అనడా, ఎస్పీ అనడా, సిఐ అనడా, కమిషనర్ అన్న ఇవన్నీ మీరు ట్యాగ్ లైన్స్ తీసుకుంటారు, ఫోటో పోతారు, వస్తారు. కానీ అక్కడ ఏముంది? తీరా చూస్తే 10 రోజులకే సీసీ కెమెరాలు ఖరాబ్ అవుతాయి. పోలీసులు ఉండాలి కదా, పటిష్టంగా ఉంటేనే వీళ్ళకైనా భయం ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి, ఇవన్నీ కూడా గమనించాలి. రానున్న అంటే ఎంత వీలైతే అంత తొందరగా ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించి పక్కగా ఇతను సూట్ అవుతాడు అనేటువంటి ఆ ఎమ్మెల్యేకే మీరు పట్టం కట్టండి. అంటే మంచిగా అధికారం ఇవ్వండి. వారు కూడా మంచిగా పటిష్టం చేసే విధంగా ఉంటుంది. ఇలాంటి హత్యలకు, రౌడీజానికి తావు లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి వీలైనంత త్వరలో మంత్రిని కేటాయిస్తే పోలీసుల శాఖలతో మంచిగా మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ఈ హత్యలు కానీ, రౌడీజం కానీ ఇవన్నీ ఎవడు కూడా ఉండకుండా ఉంటుంది. సో చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వంకే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్తుందో. మరి మంత్రిత్వ శాఖ గురించి హోమ్ మినిస్టర్ పదవిని ఎవరికి అప్పచెప్తారు వేచి చూడాల్సిందే. చూస్తున్నామండి ప్రజానాడు. థ్యాంక్ యూ సో మచ్.